ఏమిటిది? రేజర్. అది తెలుసు, ఎందుకు తెచ్చావు అని. అంటే ముగ్గుల పోటీల్లో నేను గెలిస్తే గుండు కొట్టించుకుంటానన్నావు కదా, అందుకు తెచ్చాను. నీ చేతిలో ప్రైజ్ మనీ వచ్చిన మరుక్షణమే అక్కడే గుండు కొట్టించుకుంటానే. అలా కొట్టించుకోకపోతే నా పేరు శ్రీనివాసే కాదు. అంటే నువ్వు ముగ్గుల పోటీల్లో? ఎస్ బావా, ఫస్ట్ ప్రైజ్ 1 lakh ప్రైజ్ మనీ కూడా వచ్చింది. చూడు. చచ్చాను పో. ఇది గెలవలేదులే అన్న నమ్మకంతో రెచ్చిపోయి మరీ గుండు కొట్టించుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఇదేమో గెలిచి ప్రైజ్ మనీతో వచ్చింది. ఇప్పుడు మన ఫేసు గుండుతో ఊహించుకోగలమా? నో 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 నో. ఎలాగోలా తప్పించుకోవాలి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? నేను ఓడిపోతే ఇంక ఏ పోటీలకు వెళ్ళకూడదు అన్నావు. గెలిస్తే గుండు కొట్టించుకుంటాను అన్నావు. మరి నేను నా మాట మీద నిలబడ్డాను. నీ మాట మీద నువ్వు నిలబడు. ఇచ్చిన మాట ఈ శ్రీనివాస్ ఎప్పుడూ తప్పడు. నేను గుండు కొట్టించుకుంటాను అన్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ కొట్టించుకుంటాను అన్నానా? ఇదే మెలిక? అదే అసలు మెలిక. నేను సహృదయంతో నా భార్య ముగ్గుల పోటీల్లో గెలవాలి స్వామి అంటూ వెంకన్న స్వామికి మొక్కుకున్నాను. అక్కడికెళ్ళి గుండు కొట్టించుకోవాలనుకున్నాను. నువ్వు గెలిచావు, నాకు ఆనందం. మంచి సమయం చూసి గుడికెళ్ళి గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నా. గుడికెళ్ళి ఎవరైనా గుండు కొట్టించుకుంటారు. దాంట్లో స్పెషాలిటీ ఏంటంట? నువ్వు చేసిన ఛాలెంజ్ ప్రకారం గుండు కొట్టించుకోవాలి. నేనేమీ నీ మీద అసూయతో అనలేదే, నీ మీద ప్రేమతోనే అన్నాను. నువ్వు గెలవాలన్న కోరికతోనే అన్నాను. నువ్వు గెలిచావు. స్వామి నా మొర ఆలకించారు, నా మొక్కు నెరవేర్చారు. ఇక మిగిలింది నేను మొక్కు చెల్లించుకోవడమే. ఆహా, ఏం తప్పించుకుంటున్నావు బావా? అన్నమాట మీద నిలబడను అని చెప్పొచ్చు కదా. అన్నమాట? మీ అన్నమాట, మా అన్నమాట? నువ్వన్నమాట. అంత సీనేం లేదు. ఈ అన్నమాట మీద నిలబడ్డాలు, తమ్ముడు మాట మీద నిలబడ్డాలు ఇవేమీ లేవు. ఫైనల్గా ఏమిటంటే నేను అన్నమాటే. నీకే అర్థం కాలేదంతే. నువ్వు చాలా గ్రేట్ బావా. ఏ విషయంలో? ఎదుటి వాళ్ళని ఎదవల్ని చేయడంలో. ఏమన్నావు? ఏమన్నాను నీకు బాగా తెలుసులే. ఎదుగో, ఏ చెక్ తీసుకో. ఇప్పుడేమిటే? నువ్వెలాగూ సంపాదించలేకపోతున్నావు, నేను ఇలాగే ముగ్గులు పెట్టి అలా 1,00,000 రూపాయలు సంపాదించుకొచ్చాను. ఈ డబ్బు తీసుకుని ఏమన్నా బిజినెస్ చేసుకో, ఉంచుకొని పండగ చేసుకో అని నన్ను ఎదవం చేయడానికి ఇచ్చావు కదా నువ్వు. చచా, అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తాను బావా? అంటే నాకు డబ్బు ఇవ్వడం పిచ్చి పనే? నువ్వేమైనా అనుకో బావా, నువ్వు నీ మొదటి సంపాదన తెచ్చి అత్తయ్య గారికి ఇచ్చావే తప్ప నాకివ్వలేదు. కాని నేను నా మొదటి సంపాదన తెచ్చి నా భర్త చేతిలో పెడుతున్నాను అన్న తృప్తి కోసం నీ చేతిలో పెట్టాను. అంతే తప్ప నీ చేతిలో డబ్బులు పెట్టాలను, నీతో బిజినెస్ చేయించాలనో కాదు. అంటే ఏమిటి? నేను బిజినెస్కి పనికిరానా? బిజినెస్ చేయడం నాకు చేత కదా? నేను వేస్ట్గానంటావా? అంటే అలా అనే ధైర్యం నాకుందా బావా? ఉంటే ఆ ధైర్యం ఉంటే అనేస్తావా? అనేస్తావా అంట. చూడు బావా, భార్యగా నా మొదటి సంపాదన భర్తగా నీ చేతిలో పెట్టడం నా ధర్మం. కాబట్టి పెట్టానే తప్ప నీకు వ్యాపారం కోసం మాత్రం ఇవ్వలేదు. అర్థం చేసుకుంటే చాలు. అర్థమైందే. నీకు పొగరే, బాగా పొగరు. పైకి కనబడవు గాని బాగా ఈగోయిస్టువి. నీ డబ్బు నాకేం అక్కర్లేదు, తీసుకో. థ్యాంక్ యూ బావా. నువ్వెన్నైనా తిట్టుకో, కాని నిజం మాత్రం ఒక్కటే. ఆ పిల్లడి తల పగలగొట్టావు, దానికి డబ్బులు అడిగితే ఇవ్వనన్నావు. దానికోసమే, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే నేను బయటికి వెళ్లి ముగ్గు పెట్టి డబ్బు సంపాదించాను. భార్య గొప్పతనం నువ్వు గుర్తించకపోయినా బయటున్న వాళ్ళందరూ గుర్తించారు. దానికి ఫలితమే ఈ డబ్బు. చీరలు కొనుక్కోడానికో, నగలు కొనుక్కోడానికో, విలాసాలకు కాదు. నువ్వు చేసిన తప్పుకి నష్టపరిహారంగా ఇవ్వడం కోసం మాత్రమే. అర్థం చేసుకో. నువ్వు డబ్బు సంపాదించుకున్నందుకు పొగరే నీకు, బాగా అహంకారం, పైకి కనబడని రాక్షసువే నువ్వు. నన్ను అవమానించడానికే కంకణం కట్టుకున్న భూతానివే. బావా, మనసులో ఉన్నది మనసులోనే అనుకో, బయటికెందుకంటున్నావు?
మొత్తం వినబడుతుంది ఇక్కడ. నేనేమన్నానే? నేనేమనలేదు. జాగ్రత్తగా డబ్బులు పెట్టుకొని ఆవిడకి ఇచ్చుకో అన్నాను, అంతే. థ్యాంక్ యూ. అమ్మయ్య, మొత్తానికి ఈ గుండు కొట్టించుకునే ప్రోగ్రాం నుంచి బయటపడ్డాం. దేవుడా, మళ్ళీ ఈ టాపిక్ని రిపీట్ చేయకు తండ్రి. ఎవరు రారేంటి? ఎవరైనా వస్తే కదా వీళ్ళ ఆచారాన్ని సాంప్రదాయాల్ని నేను గట్టిగా పాటించగలనని వాళ్ళకి అర్థమయ్యేది. ఓహో, అప్పుడే బిల్డప్లు స్టార్ట్ చేసావా? అంటే అలారం పెట్టుకొని 5 గంటలకు నిద్ర లేచి స్నానం చేసి మామయ్యని అత్తయ్యని పడగొట్టేలా ప్లాన్ చేసావా? చెప్తాను నీ సంగతి. అయ్యో, ఏంటమ్మా దామిని, రోజు గదిలో పడుకునేదానివి ఈ రోజేంటిలా హాల్లో పడుకున్నావు? హాల్లో పడుకోవడమే కాదత్తయ్య గారు, మీరు జాగ్రత్తగా గమనించండి. నేనిక్కడిలా చాప మీద కూర్చుంటే మీకెలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందా? గుడి ముందు అడుక్కునే గుడ్డిదాన్లాగా కనిపిస్తున్నావే. ఏయ్, ఏంటే నన్ను గుడి ముందు అడుక్కు తినే గుడ్డిదాన్ని అంటావా? అమ్మ దామిని, రోజు బెడ్రూమ్ లో పడుకునేదాన్ని కదమ్మా, ఈ రోజులా హాల్లో పడుకున్నావేంటి? లేదంకల్, ఇక నుంచి మంచంపై పడుకోకూడదు, కటిక నేలపై పడుకుంటూ కటిక ఉపవాసం చేయాలని డిసైడ్ అయిపోయాను. రేపు ఉదయం మీరు లేవక ముందే నిద్రలేసి స్నానం చేసి నేనొచ్చి మిమ్మల్ని నిద్రలేపుతాను అంకల్. అమ్మా, ఆ అదృష్టం వాళ్ళకెందుకులేమ్మా. నిద్ర లేవగానే నీ మొహం చూశారనుకో, ఏ దరిద్రం చుట్టుకుంటుందో ఏమిటో. వాళ్ళు లేచాకే వెళ్ళి కలువు. త్రిపుర, తనేదో చెప్పాలనుకుంటుంది, తనని చెప్పని మధ్యలో నువ్వెందుకు దూరతావు? అయ్యో, త్రిపురాని ఏమనకండి అత్తయ్యా, ఏదో చిన్నతనం, తెలుసో తెలియకో ఏదేదో అంటూ ఉంటుంది. ఒక చాక్లెట్ చేతిలో పెడితే సరిపోతుంది. అంటే చాక్లెట్ చేతిలో పెడితే వెళ్ళిపోయేంత వెర్రిదాన్లాగా కనిపిస్తున్నానని నీ కంటికి? సరే అమ్మా, నువ్వు ఒకసారి డిసైడ్ అయ్యాక మేం చెప్పినా వినవు కదా. నీకు నచ్చినట్టే కాని. ఆండాళ్ళు, పద మనం వెళ్దాం. ఏయ్ త్రిపుర, చూసావా? అలా చెప్పానో లేదో ఇలా ఫాలో చేసేస్తున్నాను. నా పర్ఫార్మెన్స్ తో అత్తయ్య గారిని మావయ్య గారిని మెప్పించడం ఖాయం. గోవింద్ నా మెళ్ళో తాళి కట్టడం డబుల్ ఖాయం. ఓసారి నీ నాలుకతో నీ ముక్కును పట్టుకో. ఎందుకు? పట్టుకోవే చెప్తాను. ముక్కు అందట్లేదు. చూసావా, నీ నాలుకతో నీ ముక్కునే టచ్ చేయలేకపోతున్నావు, ఇంకా నా బావని టచ్ చేయగలుగుతావా? ఇదిగో దామిని, పగటి కళ్ళను కండం మానేసి పడుకో. పడక. దీని బొందా, దీనికి ఎప్పుడు నా మీద కుళ్ళే, అయినా ఇదేం చేస్తుందిలే.
ఉమ్. పాపం 5 గంటలకి లేవాలనుకొని 12 గంటలకే నిద్రలేస్తావు. అర్ధరాత్రి స్నానం చేసి అందర్నీ అదరగొట్టేస్తావు. ఇదేంటి ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? అయ్యో హాట్ వాటర్ రావు, ఎలా ఇప్పుడు? ఏదోలా మేనేజ్ చేద్దాంలే. నాకు తెలిసే నీ వెధవ నాటకాలు. మా అత్తయ్య మామయ్య లేవకముందే వేడి నీళ్లతో స్నానం చేసి చన్నీళ్లతో స్నానం చేశానని రాంగ్ బిల్డప్ ఇస్తావా? అసలు నీకు నేను వేడి నీళ్లు ఉండనిస్తే కదే, ఉండనివ్వను. దట్ ఈస్ త్రిపుర. ఎవరది? అత్తయ్య గారు, మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలా? ఎందుకు? మీ ఆచారాల్ని సాంప్రదాయాల్ని మొట్టమొదటిసారిగా పాటించబోతున్నాను కదా. మీ బ్లెస్సింగ్స్ తీసుకొని పూజ చేసి మీ ఆశీర్వాద బలంతో మిగతా ఆచారాలు సాంప్రదాయాలు పూర్తి చేయాలని మీ దగ్గరకు వచ్చాను. పిచ్చి మొహందానా, అర్ధరాత్రి పూట పూజలేమిటే? అర్ధరాత్రి ఏంటి అంకుల్? టైం 6 కావస్తుందిగా. 6? ఉండు చూస్తాను. చూడు 12:30. టైం 12:30నా? అబ్బా అవును దామిని, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటారు. నీ వరస అలా ఉందే. పాపం నీ పిచ్చితో అత్తయ్య మామయ్య నిద్ర కూడా చెడగొట్టేశావు. నీ ఆచారాల్ని ఆకు ఒక్కలో పెట్ట. ఆచారము సాంప్రదాయము అని అర్ధరాత్రి పూట ఈ మధ్యలో దొరవేమిటమ్మా? వెళ్ళి పడుకోండి పద. మంచి నిద్ర పాడు చేశారు. పాపం నువ్వు చేసిన మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టినట్టుంది. బెడిసి కొట్టడం కాదే, నిన్ను బెల్ట్తో కొడితే కానీ నా కసి చల్లారదు. చాలే, 12:30కి నువ్వు లేచి నన్నంటావేంటి? నేను అలారం పెట్టింది 5 గంటలకి, 12:30కి ఎలా మోగుతుంది? నన్ను అడుగుతావేంటి? దాన్నే ఎల్లడుగు. అసలు అలారం ఎలా మోగింది? నేనే నెంబర్ 1. ఏయ్, నువ్వు పెట్టావా? హలో, నీ అలారం నేనెలా పెడతాను? తాగిన మత్తులో, అదే నిద్ర మత్తులో నువ్వే
4 బదులు 12:30 పెట్టుంటావు. లేదు, నేను 5ంటికి పెట్టాను. నువ్వే కావాలని చేసావు. నిన్ను అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా. ఎక్కువ మాట్లాడితే నేల టప్పకాయల నేలకేసి కొడతాను. మూసుకొని మళ్ళీ అలారం పెట్టుకొని పడుకో. పాపం, ఈసారైనా ఇలా హాల్లో కాకుండా బెడ్రూమ్లో పడుకో. కనీసం నీ అలారమైనా నీ మాట వింటుంది. ఓసై నిన్ను ఛీ! రాక్షసి, వాళ్లతో నన్ను తిట్టించడానికి నువ్వే వెధవేషం వేశావని నాకు అర్థమైంది. చెప్తా, ఇలాంటి ఆటంకాలు 100 క్రియేట్ చేసినా అత్తయ్య మావయ్యల దగ్గర మెప్పు పొందుతా, గోవిందుని దక్కించుకుంటా, ఇదే చేత్తో మెడపట్టి నిన్ను బయట గెంటుతా. అలా నెట్టకపోతే నా పేరు దామినియే కాదు. శ్రీనివాస్ గారు, చెప్పండి మేడం. ఈరోజు మన కోటి రాలేదు. మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న పని చెప్తాను, చేస్తారా? అంటే కప్పులు కడగడాలు, కాఫీలు తేవడాలు అలాంటివి కాదు కదా? చిచి, అలాంటి పనులు మీకెందుకు చెప్తాను? అంటే ప్యూన్ రాలేదంటే డౌట్ వచ్చింది మేడం. ఇదిగోండి, ఇది మన కంపెనీ కొటేషన్. రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు IQFS అనే ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఈ కొటేషన్ ఇచ్చి రావాలి. ఓకే మేడం. ఇంకో విషయం, ఎన్ని గంటలకు ఇస్తారు? నేనెందుకు ఇస్తాను మేడం, డైరెక్ట్గా కంపెనీకి ఇచ్చేస్తాను. మీరు భలే వాళ్ళే. ఏ టైంకి ఇస్తారని అడుగుతున్నా. 10 లోపు ఇచ్చేస్తాను మేడం. జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్. అది పోయిందంటే మనకు రావాల్సిన కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే మేడం, ష్యూర్. చాలా జాగ్రత్తగా నాతో సమానంగా చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. గోవింద్, ఉదయం నీ ఫోను భోగి మంటల్లో వేశానని చాలా ఫీల్ అయ్యావు కదా? నా చెంప పగలగొట్టావు కూడా, నోటికొచ్చినట్టు తిట్టావు కూడా. అది చూసి ఆ త్రిపురేమో పండుగ చేసుకుంది. ఆ మూడ్లో నుంచి నిన్ను మార్చి నా మీద నీకు జాలి కలిగేలా, సానుభూతి పుట్టేలా నేను చెయ్యకపోతే నా పేరు దామినియే కాదు. గోవింద్, నువ్వు త్రిపురతో కలిసి సెల్ఫీ దిగుతుంటే నేను కూడా దిగాలన్న ఆరాటంతో వచ్చి తనకి తగిలేనే తప్ప కావాలని ఫోన్ నిప్పుల్లో పడేలేదు గోవింద్. అది అర్థం కాకుండా నువ్వు నా మీద చేయి చేసుకున్నావు. అయినా నేనేమీ అనుకోలేదు గోవింద్. నువ్వే నన్ను కొట్టాక, నువ్వే నన్ను తిట్టాక, నీ వల్ల నాకు నష్టం కలిగాక నేను బ్రతికుండడం ఎలా గోవింద్? అందుకే ఈ తనువు చాలిస్తున్నాను గోవింద్. చాలిస్తున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు భార్యగా పుట్టాలని కోరుకుంటాను గోవింద్. నేను చచ్చిపోతాను. వదిలే గోవింద్, ప్లీజ్. ఆపు దామిని. నన్ను చావని, దామిని. ప్లీజ్ వదిలే. ఆపు. వదిలే దామిని. గోవింద్, వదిలే నన్ను. దామిని. వదిలే. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను
ఇష్టపడే మనిషి, నేను ప్రేమించే మనిషి, నేను ఆరాధించే మనిషి నువ్వే నన్ను కాదంటే ఇంకెవరి కోసం నేను బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఓహో, మా బావ కోపం పోగొట్టడానికి, ఆయన నిన్ను లవ్ చేస్తున్నట్టు ఎక్స్పెక్ట్ చేయడానికి, తిరిగి ఆయన్నే బుట్టలో వేసుకోవడానికి నీ సూసైడ్ నాటకం స్టార్ట్ చేసావా? చెప్తానే నీ సంగతి. నా చావు నేను చావబోతున్నాను గోవింద్, నన్ను ఆపొద్దు ప్లీజ్. దామిని, నేను చెప్పేది విను దామిని. నన్ను వదిలేయ్ ప్లీజ్. దామిని, వదిలేయ్. దామిని, దామిని, గోవింద్ దామిని, ప్లీజ్ వదిలేయ్. ఏయ్, దామిని ఆగు. నీకన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏంటి, ఏమైంది? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? గొడవ కాత్రిపురా. చూడు, చూడు, దామిని చేతిలో ఏమున్నాయో చూడు. ఆయ్, పిప్పర్మెంట్ బిళ్ళలు. ఇవి పిప్పర్మెంట్ బిల్లలు కాదే, పిచ్చి మోహందనా టాబ్లెట్స్. నేను కొట్టానని దామిని సూసైడ్ చేసుకోబోయింది. నిజమా దామిని? అవును.